అవి నా సరే సరే ఇక్కడ చూడు మమ్మీ ఎక్సలెంట్ ఉన్నాయి, లిటరల్లీ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా. ఈ షూస్ నేను రిటర్న్ పెట్టేస్తాను ఆమె కదా. మనం అట్లా చేద్దాము మమ్మీ, రీలు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బాగుంటుంది మమ్మీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు, అంత బాగున్నారా? సో గైస్, ఛానల్ కూడా కొత్తగా వస్తే డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను, లైఫ్ బేసికల్గా చూపిస్తాను అంతే, నా లైఫ్లో ఏమవుతుంది అనేది. సో రియాలిటీ చూడాలని ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బై ద వే, ఈరోజు మదర్స్ డే. విషింగ్ యూ అండ్ యువర్ మదర్, ఎవ్రీ మదర్ ఇన్ దిస్ వరల్డ్, హ్యాపీ మదర్స్ డే. ఓకే, మమ్మీకి కూడా నేను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన, అదేంటో మీకు చూపిస్తే ఇప్పుడు నేను. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఇప్పటిదాకానే చెప్పినా కానీ నీకు. చూపి కాళ్ళు చూపి. మా మమ్మీకి నేను పట్టీలు చేయించిన, ఇంకో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మా మమ్మీ కాళ్ళకి. సో యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టిన అనమాట. సో మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, ద రియల్ మిహాన్. అక్కడ మా మమ్మీకి నేను పెట్టిన అనమాట, నేనే. అది మీరు చూడవచ్చు వీడియో. బై ద వే, ఆ పట్టీలు కంప్లీట్గా నేనేం చేయించలేదు, ఉన్నట్టు చెప్పాలి. మా మమ్మీ పాత పట్టీలు ఉంటాయి కదా, అవి ఖరాబ్ అయిపోయి లూజ్ అయిపోయి పడిపోయినాయి అనమాట. మా మమ్మీ వాడట్లేదు, ఇక కాలు బోడిగా ఉందని చెప్పి నేనేం చేసిన అంటే అందులో ఇంకొక పత్తులాలు యాడ్ చేసి చేపించిన అనమాట. నువ్వైతే హ్యాపీ కదా? రెడీ అయ్యి వచ్చింది మా మమ్మీ కదా. మరి అరే రా మమ్మీ కదా, రా మమ్మీ, దాదా కదా. అయ్యో మరి రెడీ అయినావు కదా, పెళ్ళికి రెడీ అయినావా? ఎప్పుడు స్టార్ట్ అవుదాం? ఓకే, మా మమ్మీ రెడీ అయిపోయింది, నన్ను రెడీ అమ్మంటుంది. అంటే చిన్న పెళ్ళి ఉందన్నమాట, పెళ్ళికి వెళ్ళాలి. సో నేను కూడా వెళ్ళి రెడీ అవ్వాలి. సో గైస్, మీ మిహాన్ రెడీ అయిపోయాడు. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ ఫర్ ద ఫంక్షన్. సో ఇప్పుడు వెళ్తాను అనమాట, స్టార్ట్ అయితే షూస్ వేసుకోవాలి. సో గైస్, వెళ్తున్నాము ఆటోలో మా మమ్మీ నేను. ఇప్పటిదాకా మదర్స్ డే కదా, ఫోటో ఫోటో పెట్టంటే ఆటో వచ్చిండు, నడువు నువ్వు అని చెప్పి ఇట్లా పెట్టింది ముఖం. ఏం మంచిగా రాలేదు. ఇప్పుడు ఆ ఫోటో చూపిస్తే నవ్వుతుంది. ఇప్పుడు మంచిగా నువ్వు ఇది పెట్టు అంట. ఆల్రైట్, నేను పెళ్ళికి వెళ్ళి వచ్చేసిన అనమాట. కొంచెం సేపు పడుకున్నా కూడా. యాక్చువల్లీ నేను పెళ్ళికి స్టార్ట్ అయినాం, మేము ఇట్లా ఆటోలో స్టార్ట్ అయినాము. అప్పుడే నాకు మింత్రా వాడు ఫోన్ చేసిండు అనమాట, డెలివరీ వాడు. సో నేను షూస్ ఆర్డర్ పెట్టిన అనమాట. సో ఇప్పుడు మీకు ఇవి చూపిస్తాను, నేను అన్బాక్సింగ్ చేద్దాం. ఇట్ ఈస్ ప్యూమాలో తీసుకున్నా. ప్యూమా ఒక మంచి బ్రాండ్, ఇట్స్ అ డీసెంట్ బ్రాండ్. ఓకే, వావ్, ఇవే అనమాట. నేను సోలో అయితే ఎక్సలెంట్ ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి బాగా. సేమ్ ఇదే మోడల్లో, ఇదే క్వాలిటీలో స్కెచర్స్లో కావాలంటే 6,000 నుంచి 8,000 మధ్యలో ఉంటాయి. మొన్న లాస్ట్ వ్లాగ్లో మీరు చూసారు కదా, ఆ సేమ్ ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లే ఉన్నాయి తెలుసా. అవి కూడా చాలా బాగున్నాయి షూస్ అయితే. చూపిస్తాం మీకు, జూమిన్లో కూడా చూపిస్తాం. వావ్, అమేజింగ్ ఉన్నాయి షూస్, ఎక్సలెంట్ ఉన్నాయి, లిటరల్లీ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా. ఒకవేళ మీరు ఈ షూస్ పర్చేస్ చేద్దాం అనుకుంటే వీటి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఓకేనా? నేను మింత్రాలో ఆర్డర్ చేసిన, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, అమెజాన్లో కూడా ఉన్నాయి. అమెజాన్లో సైజ్ లేవన్నమాట, నేను అందుకే మింత్రాలో ఆర్డర్ చేసిన. ఓకే, ఈ షూస్ నేను రిటర్న్ పెట్టేస్తున్నా, బికాజ్ నాకు కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఇవి 11 సైజ్ ఆర్డర్ పెట్టినా, బికాజ్ జనరల్లీ నాకు 11 వస్తాయి, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి నాకు 10 సైజ్ వస్తాయి అనుకుంటా దీంట్లో. సో ఎక్స్చేంజ్ పెట్టినా అనమాట. తెలిసి ఒక 2-3 డేస్లో పికప్ ఉంది. 13th వరకు అన్నారు వాళ్ళు, 2 డేస్లో పికప్ ఉంది, అంటే ఎక్స్చేంజ్ ఉంది. వాళ్ళు అవి ఇచ్చి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు నా క్లయింట్తో ఒక కాల్ ఉంది, అది తీసుకుందాం. సో గైస్, ఆన్బోర్డింగ్ కాల్ అయిపోయింది. చూడండి, మీటింగ్ అవుతుంది అనమాట. మీటింగ్ సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను లైట్గా కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. యా, ఎవరు రవితేజ కదా, నువ్వు కూడా వేయచ్చు కదా, నువ్వు కూడా వేసుకున్నావు పిల్లక. ఐ లవ్ యూ మమ్మీ.
ఆమె కదా మనం అట్లా చేద్దాము మమ్మీ రీలు ప్లీజ్ 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 బాగుంటుంది మమ్మీ అట్లా సేమ్ నిజంగా చేద్దామని మనం నిజంగా అట్లా కాదు సినిమాలలో కాదే ఆ సినిమాలో అయినట్టు మనం ఎన్నిసార్లు చేయం చెప్పు సేమ్ మనం చేయమా అలగవా నువ్వు ఆమె అలుగుతే బతలాడితే వస్తుంది కానీ నువ్వైతే రానే రావు బతలాడితే వస్తావు నువ్వు పో నీ రాను తినండి నువ్వు తినిపో ఇడికెళ్ళి వెళ్ళిపో నువ్వు నెత్తి కొట్టుకుంటావు నీ అమ్మ ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా చూడు ఇది కాదు వేరేది కూడా పెట్టినా నేను కేక్ తేయడానికి వెళ్తున్నా మమ్మీతో కేక్ కట్ చేపిద్దాం మనము మదర్స్ డే మంచిగా సెలబ్రేట్ చేద్దాం ఎందుకంటే ఈ ఇయర్ నాకు మదర్స్ డే మంచిగా అనిపిస్తుంది బికాజ్ మా మమ్మీకి మంచిగా పట్టేలు చేపించిన అంత మంచిగా ఉంది మంచిగా అనిపిస్తుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ సో లెట్ us సెలబ్రేట్ దిస్ మూమెంట్ ఫైనల్లీ బేకరీకి వచ్చేసినాము అండ్ చాలామంది తీసుకుంటారు యాక్చువల్లీ కేక్స్ చాలా కేక్స్ వెళ్తున్నాయి మనం కూడా ఒక కేక్ తీసుకుందాం లిటరల్లీ అసలు చాలామంది ఉన్నారు నేను ఏమో అనుకున్నా అని అంటే మదర్స్ డే మంచిగా సెలబ్రేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నైస్ విచ్ ఇస్ గుడ్ కదా మదర్స్ డే కోసం కేక్ తీసుకెళ్ళడం సెలబ్రేట్ చేయడం నైస్ ఇంతకీ మీరు మీ మదర్స్ డే అంటే మీ మమ్మీతోని మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను వెళ్ళి సెలబ్రేట్ చేసి ఇప్పుడు సో గైస్ నేను ఇంటికి వచ్చిన అనమాట నాకు కొంచెం వర్క్ ఉంది సో వర్క్ చేసుకుంటున్నా అంటే లైక్ ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసిన అనమాట చూడండి డ్రీమర్స్ ఫేస్బుక్ గ్రూప్ ఇది సో నా క్లయింట్స్ ఉంటారు కదా న్యూ క్లయింట్స్ వాళ్ళని ఇక్కడ యాడ్ చేసి వాళ్ళకు అంటే మెంటర్షిప్ కాల్ తీసుకుంటారు కదా అవన్నీ నేను ఇక్కడ పెడతా అనమాట సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ చూడాలనిపించినా వాళ్ళు ఇక్కడ వచ్చి చూసుకుంటారనమాట ఓకే గైస్ మమ్మీ రెడీ అవుతుంది అనమాట నేను కుకింగ్ చేస్తున్నా చికెన్ కుకింగ్ చేస్తున్నా అండ్ అలాగే సలాడ్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట మంచిగా సలాడ్ ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ చేద్దాం ఫైనల్లీ నేను రెడీ అయిపోయినా ఓకే అండ్ ఇప్పుడు వెళ్ళి ఇక మంచిగా కేక్ కట్ చేపిద్దాం మమ్మీతో యాక్చువల్లీ ఆలోచిస్తున్నా ఇక్కడ నా రూమ్లో చేస్తే కొంచెం ఫొటోస్ మంచిగా తీయడానికి వస్తుంది సో ఇక్కడికే తీసుకొచ్చి కట్ చేపిస్తా బెటర్ రెడీ అయింది మా మమ్మీ ఫైనల్లీ అవి సరే ఇక్కడ చూడు మమ్మీ హ్యాపీ యానివర్సరీ సారీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ హ్యాపీ మదర్స్ డే సో గైస్ అందరం కలిసి ఫుడ్ తింటున్నాము వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ టు ఆల్ మామ్స్ మీరు కూడా ఎవరైనా మదర్ చూస్తుంటే హ్యాపీ యానివర్సరీ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ వన్ అంటే రీసెంట్గా మమ్మీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంటే అందుకే ఊకే యానివర్సరీ అని వస్తుంది సారీ బట్ హ్యాపీ మదర్స్ డే గైస్ ఫైనల్లీ సెలబ్రేషన్ అయిపోయింది ఇప్పుడు లైట్గా వర్క్ ఉంది అంటే వీడియోస్ ఎడిట్ చేయాలి అండ్ అలాగే రేపటి కోసం షెడ్యూల్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే లైక్ అంత టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా బాయ్ ఇది కదా అనుకో మ్యూజిక్ కూడా కరెక్ట్ సెట్ అయింది దానికి కదా మమ్మీ